అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మలిపొద్దు. రచయిత మా ఊరు విజయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, గేటుకు ఒక పక్కగా గోడకు అందంగా అమరిన గుండ్రటి అక్షరాలు. విశాలమైన ఆవరణలో ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్లు, మామిడి చెట్లు, మధ్య మధ్యలో గుబురుగా ఒక క్రమ పద్ధతిలో పెంచిన రకరకాల క్రోటన్స్ మొక్కలు, వాటి మధ్య ఏపుగా ఎదిగిన మొక్కలకు విరిసి చిరుగాలికి తలలూపుతూ ఊసులాడుకుంటున్న ముద్దబంతి పువ్వులు, వాటి వెనక నుంచి ఒక ఫెన్సింగులాగా బోగన్ బిల్లా చెట్లు, అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణం, చల్లటి పిల్లగాలులతో, పక్షుల కువకువలతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తూ కొందరు, చెట్ల కింద ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చొని మరికొందరు సేద తీరుతూ ఉన్నారు వృద్ధులు. ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక దగ్గర కూర్చొని ఊసులాడుకుంటున్నారు. అలా తన మలిపొద్దు నేస్తాలతో ముచ్చట్లాడుతోంది వర్ధనమ్మ. 90 ఏళ్ల వయసులో కూడా తన పనులు తానే చేసుకోవడమే కాదు, చాలా చలాకీగా ఉంటుందావిడ. కనపడ్డ వారందరినీ పిలిచి మరీ పలకరిస్తుంది. వాళ్ళు కూడా ఆమెను అత్త, అమ్మ, వదిన అంటూ వరసలు కలిపి పిలుస్తూ ఆత్మీయత కురిపిస్తారు. ఆవిడ చలాకీతనాన్ని చూసిన వారు ఆవిడ వయసు చెప్తే మాత్రం అస్సలు నమ్మరు. మాట్లాడుతూ గేటు వైపు చూసిన వర్ధనమ్మ ఉలిక్కిపడింది. హఠాత్తుగా నోట్లో నుంచి మాట రానట్టుగా, చూపు తిప్పడానికి సాధ్యం కానట్టుగా ఆ వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది. వెంకటగిరి చీర కట్టుకొని ఓ మోస్తరు జడతో కాస్త నిదానంగా, నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగుతో వస్తోంది ఒక ఆవిడ. ఆవిడ మొహంలో విచారమో, బాధో, విసుగో, కోపమో ఏదీ తెలియని భావం కనబడుతోంది. ఓ పెద్ద సూట్ కేసు లాగుతూ ఆవిడ వెంటే వస్తున్నాడు ఒక 30 ఏండ్ల యువకుడు. వర్ధనమ్మ కూర్చున్న సిమెంటు బెంచి గేటుకి కొంచెం పక్కగా ఓ మూలగా ఉండటంతో వచ్చేవాళ్ళు వర్ధనమ్మకు కనబడతారు, కానీ వర్ధనమ్మ మాత్రం వాళ్లకు కనపడే అవకాశం లేదు. వస్తున్న ఆ ఇద్దరూ కలిసి ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు. ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారెందుకు? ఇక్కడ వీళ్ళకేం పని? మనసును తొలిచేస్తున్న భావన. వాళ్లను చూసిన వర్ధనమ్మ మునుపట్ల తోటి వాళ్లతో మాట్లాడలేకపోయింది. వాళ్ళు మాట్లాడుతుంటే అన్యమనస్కంగా ఆ ఊ అంటూ ఊకొడుతోంది. ఓ అరగంట ఆఫీస్ రూమ్లో మాట్లాడిన తర్వాత యువకుడు ఒక్కడే వెళ్ళిపోవడం చూసింది. అతనితో వచ్చిన స్త్రీ లోపలే ఉండిపోయింది. అంటే ఆమె ఇక్కడే ఉంటుందా? అదేంటి? ఎందుకలా? ఆమె ఇక్కడ ఉండడమేంటి? వర్ధనమ్మ మనసులో ఎడతెగని ప్రశ్నలు జోరీగల్లా రొదపెడుతున్నాయి. ఆ రాత్రి సరిగ్గా 8 గంటలయ్యింది. అందరూ మలిపొద్దు వృద్ధాశ్రమంలోని డైనింగ్ హాల్లో చేరారు. అందరితో పాటు వర్ధనమ్మ కూడా వచ్చి కూర్చుంది. సరిగ్గా అప్పుడే హాస్టల్ నిర్వాహకురాలు ఆమెను తీసుకువచ్చింది. ఈవిడ సుందరిగారు, ఈరోజే మన ఆశ్రమంలో చేరారు, ఇక ఇక్కడే ఉంటారు. అందరికీ పరిచయం చేసి, వర్ధనమ్మగారు, సుందరిగారికి మీ రూమే అలాట్ చేశాను, ఇక నుంచి ఆవిడ మీ రూంలోనే ఉంటారు చెప్పిందావిడ. అప్పుడే ఇటు తిరిగి వర్ధనమ్మను చూసిన సుందరి తెల్లబోయింది. మొహానికి వడగళ్ళ వాన కొట్టినట్టయింది. అదేంటి ఈవిడ ఇక్కడుందేమిటి? సుందరికి తల తిరుగుతున్నట్టయింది. గట్టిగా టేబుల్ని పట్టుకుంది ఆసరా కోసం. వెళ్ళండి, అక్కడ కూర్చోండి, అందరూ మీతోటి వారే, ఎలాంటి మొహమాటాలు లేకుండా హాయిగా ఉండండి. వర్ధనమ్మ పక్కన ఖాళీ సీటు చూపించి వెళ్ళిపోయిందావిడ. నెమ్మదిగా వర్ధనమ్మ పక్కకొచ్చిన సుందరి తల వంచుకుంది. అదేంటంటే మీరు ఇక్కడ ఏదో చెప్పబోయింది. ముందు భోజనం చేయి సుందరి, గదికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము నెమ్మదిగా చెప్పి భోజనం చేయడం మొదలుపెట్టింది వర్ధనమ్మ. ఒక్కసారి ఆమెను దీర్ఘంగా చూసి తను భోజనం చేయడంలో పడింది సుందరి. ఇద్దరూ భోజనం చేసి గదిలోకొచ్చారు. గదిలోనే కాసేపు అటూ ఇటూ వాకింగ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుంది వర్ధనమ్మ. ఆమె మంచానికి ఎదురుగానే ఉన్న తన మంచం మీద తల వంచుకొని కూర్చుంది సుందరి.
కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. సుందరి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది, కానీ చెప్పలేకపోతోంది. నెమ్మదిగా వచ్చి సుందరి పక్కన కూర్చుంది వర్ధనమ్మ. ఆ, ఇప్పుడు చెప్పు సుందరి అంది. మీరు ఇక్కడికి ఎలా? తన అనుమానాన్ని పూర్తిగా బయట పెట్టలేకపోతోంది సుందరి. వర్ధనమ్మకు ఆమె ఏం అడగాలనుకుంటుందో అర్థమయ్యింది. చిన్నగా నవ్వి చెప్పింది. నీ అనుమానం నాకు అర్థమయ్యింది. పక్క ఊర్లో వృద్ధాశ్రమంలో ఉండవలసిన నేను ఇక్కడికెలా వచ్చాననే కదా. ఆ ఆశ్రమం వారు ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్న సమయం అయిపోయిందట. అది ఖాళీ చేయాల్సి వచ్చింది. అక్కడ ఎవరో దాతల సహాయంతో ఈ స్థలం తీసుకొని గదులు కట్టారు. పైగా ఇక్కడైతే ఆశ్రమం నడపడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి మార్చారు. అందుకే అక్కడున్న అందరం ఇక్కడకు చేరాం. అది సరే, నీ విషయమేంటి? ఏమయ్యింది? నువ్విక్కడ? అర్ధోక్తిలో ఆపేసింది వర్ధనమ్మ. అదే, అబ్బాయికి యుఎస్లో జాబ్ వచ్చింది. కోడల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన సంగతి మీకు తెలిసిందేగా. ముందే తన దారి తను చూసుకొని ఏ బాధర పందీలు లేకుండా హాయిగా పైకెళ్ళిపోయారు. ఇక నేను ఒంటరిగా. అందుకే నన్ను ఇక్కడ మాటలు పూర్తి చేయలేకపోతోంది సుందరి. భార్యను తీసుకువెళ్తున్నవాడు నిన్ను తీసుకుపోవచ్చుగా. ఈ మాటలు వర్ధనమ్మ బయట కనలేదు, మనసులో అనుకుంది. బయటకు మాత్రం ఓ అవునా అంది. ఆవిడ మనసులో మాట గ్రహించినట్టుగా చెప్పింది సుందరి. అబ్బాయి తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి యుఎస్ వెళ్ళాలని చాలా కోరికట. అందుకే పెళ్లికి ముందే ఇద్దరూ మాట్లాడుకొని ఆ అమ్మాయి తనతో పాటు నా కొడుకు కూడా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈలోగా వివాహం అవడం, ఉద్యోగం రావడం కూడా జరిగింది. వెంటనే నన్ను తీసుకెళ్లడానికి కుదరదట. తీసుకెళ్ళినా పూర్తిగా అక్కడ ఉండడానికి వీల్లేదట. పైగా అక్కడ మనలాగా ఉండదట. మీరు అక్కడ అస్సలు ఉండలేరత్తయ్యా అంది కోడలు. పోనీ నా కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా, సొంతింట్లోనే ఒక్కదాన్ని ఉండగలను, భయం లేదని చెప్పాను. కానీ ఈ వయసులో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఒక్కదానివి ఉండడం అంత మంచిది కాదు. వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వాళ్ళే చాలామంది ఉంటారు. నీ తోటి వారి మధ్యలో నీకు కాస్త విశ్రాంతిగా హాయిగా ఉంటుంది అన్నారు కొడుకు కోడలు. ఎవరూ లేకుండా ఖాళీగా ఉంచితే పాడైపోతుందని, అదీ కాక మంచి రేటు వస్తుందని ఇల్లు అమ్మేశారు. అందుకే నన్ను ఇక్కడ చేర్పించారు వివరంగా చెప్పింది సుందరి. వింటున్న వర్ధనమ్మ భారంగా నిట్టూర్చింది. ఆవిడకు 10 ఏళ్ల క్రితం నాటి తన ఇంటి భాగోతం గుర్తొచ్చింది. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయిందావిడ. అదే సమయంలో సుందరి కూడా ఆలోచనల్లోకి జారిపోయింది. ఇద్దరి ఆలోచనలకు మూలం ఒక్కటే, కేంద్రం ఒక్కటే, నేపథ్యం ఒక్కటే, వేదిక ఒక్కటే. అందుకే ఇద్దరి ఆలోచనలు ఒక్క దగ్గరకే వెళ్ళి చేరాయి. గతం కళ్ళ ముందు తెర కట్టింది వర్ధనమ్మకు. రావడమే అత్తన్న అత్తిల్లన్న ఒక వ్యతిరేక భావంతో అడుగుపెట్టింది తన కోడలు. అది రోజు రోజుకు పెరిగిందే తప్ప తరగలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాన్ని బయట పెట్టడానికి ఏమాత్రం వెనకాడలేదు. అత్తంటే ఒక శత్రువు. ఆ శత్రువును వీలైనంత దూరం పెట్టడమే తన కర్తవ్యం అన్నట్టుగా ప్రవర్తించేది. అది తన దురదృష్టమో లేక ప్రవర్తనలో లోపమో అప్పుడు అర్థం కాలేదు తనకు. కానీ చివరికి తన ఉనికినే సహించలేనంత స్థితికి చేరుకుంది కోడలు. అయినా అర్థం కాకపోవడానికేముంది? నిజానికి తన కోడలి నడతకు తన నడవడిక అగ్నికాజ్యం తోడైనట్టయింది. కొడుకును తన నుంచి ఎక్కడ ఎగరేసుకుపోతుందో అన్న అభద్రతాభావంతో కూడిన మూర్ఖత్వం తనది. కొడుకును తన చేయి జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో కోడలిని వీలైనంత అదుపాజ్ఞల్లో ఉంచాలి అన్న దుర్బుద్ధితో కోడలు ఏం చేసినా తప్పు పట్టడమే కాదు, ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకుండా చెయ్యాలన్న కుతంత్రంతో ఆడపిల్లను ఓ పద్ధతి పాడు లేకుండా పెంచారని, పెంపకం సరిగ్గా లేకపోతే ఇలాగే తయారవుతారని కోడలి తల్లిదండ్రులను కూడా దూషించేది. అక్కడితో ఆగినా బాగుండేది. కొడుకుతో మరీ సన్నిహితంగా ఉంటే ఎక్కడ కొడుకుని కొంగున కట్టేసుకుంటుందో అని
వాళ్ళిద్దరినీ సాధ్యమైనంత దూరంగా ఉంచడానికే ప్రయత్నించేది. ఎక్కడ దగ్గరైపోతారో అని కాపలా కాసేది. ఇలా తన చేతులారా తనే కోడలికి తనకు మధ్య దూరం పెంచుకోవడమే కాదు, పూడ్చలేని అగాధం ఏర్పరచుకుంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరకు తన ముఖం చూడడానికే అసహ్యించుకునే స్థితికొచ్చేసింది కోడలు. ఫలితం తను ఇక్కడికి చేరుకోవడం. తన చేతి మీద మరో చేతి స్పర్శ చల్లగా తగలడంతో ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి బయటపడి ఈ లోకంలోకొచ్చింది వర్ధనమ్మ. తన 2 చేతుల్ని ఆమె 2 చేతుల్లోకి తీసుకొని తన వైపే ఆర్తిగా చూస్తోంది సుందరి. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిశ్శబ్దంగా బుగ్గల మీద నుంచి జారిపోతున్నాయి. అరే, ఏమయ్యింది సుందరి? ఎందుకేడుస్తున్నావు? ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా అడిగింది వర్ధనమ్మ. నేను చేసిన పాపం నన్ను ఎలా వెంటాడిందో చూశారా? రుద్ధమైన కంఠంతో అంది సుందరి. ఆమె 2 కళ్ళలో నుంచి గంగా యమునల్లా నీటిధారలు స్రవిస్తూనే ఉన్నాయి. ఊరుకో, ఏం చేస్తాం? పరిస్థితులు అలా వచ్చాయి. అయినా అందులో నీ ఒక్కదాని తప్పే లేదుగా. నువ్వొక్కదానివి చేసిందేముంది? ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు వర్ధనమ్మకు. లేదు, ఒకప్పుడు నేను మీకు చేసిన అన్యాయమే ఇప్పుడు నాకిలా ఎదురైంది. అందుకే అంటారు బుద్ధి కర్మానుసారిని అని. నా బుద్ధి సరిగా లేకే నాకు ఈ పరిస్థితి వచ్చింది. సుందరి, ఎందుకలా బాధపడతావు? తప్పంతా నీదేనా? నా పాత్ర ఏం లేదా? నేనేమైనా తక్కువ తిన్నానా? వయసులో చిన్నదానివి నువ్వు. నీకు చెప్పాల్సిన వయసులో ఉన్న నేను మాత్రం వరగబెట్టిందేంటి? ఇద్దరమే. సర్లే, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఎన్ననుకొని ఏం లాభం? పోనీలే, చేసిన తప్పులకి పొరపాట్లకి మొత్తానికి ఇద్దరం ఒక్క దగ్గరికే చేరాం కదా. దీర్ఘంగా నిట్టూర్చింది వర్ధనమ్మ. లేదత్తయ్య, నేను అప్పుడు చేసింది ఇప్పుడు నాకే ఎదురయ్యింది. నన్ను క్షమించండత్తయ్య. ఇక ఆగలేనట్టు సంకోచాలు భేషజాలన్నీ వదిలిపెట్టి మనస్ఫూర్తిగా వర్ధనమ్మ చేతులు పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది సుందరి. ఎంత చిత్రం! ఒకప్పుడు తనను వృద్ధాశ్రమానికి సాగనంపిన తన కోడలు సుందరి కూడా తన దారిలోనే ఇక్కడికి రావడం ఎంత ఆశ్చర్యం! చరిత్ర పునరావృతం కావడం అంటే ఇదేనన్నమాట. కోడలు సుందరిని చూసి నిర్లిప్తంగా అనుకుంది అత్త వర్ధనమ్మ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.